నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశం మీద కాంగ్రెస్ బీజేపీల కామెంట్స్ పై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవానికి మిలియన్ మార్చ్ లెక్క రావాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైకోర్టులో జీవో 46 పిటిషన్ను కొట్టివేయడం చాలా బాధాకరం. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఇంకా 50 ఏళ్లకైనా వచ్చేది కాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశం మీద కాంగ్రెస్ బీజేపీల కామెంట్స్ పై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి సభ్యురాలు కవిత గారి బెయిల్ విషయంలో కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. బెయిల్ రావడం అనేది, బెయిల్ తీసుకోవడం అనేది ఆమె హక్కు. ఆ బెయిల్ పైన కొంతమంది బాధ్యతల్లో ఉన్న వాళ్ళు కూడా సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఒకవైపు బీజేపీ నుంచి కావచ్చు, ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి కావచ్చు. కోర్టును తప్పుపట్టే పద్ధతుల్లో, సుప్రీంకోర్టునే తప్పుపట్టే పద్ధతుల్లో వాళ్ళ తెలివి తక్కువతనాన్ని, వాళ్ళ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటున్నారు. వాస్తవానికి ఈ కేసు విషయంలో మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, ఇది ఇంత నిరాధారమైన కేసు. అసలు ఎక్కడ ఎటువంటి నేరమే జరగలేదు, తప్పే జరగలేదు. కేవలం ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు తీసుకొని సిబిఐ ఈడీలు ఒక చెత్త కేసు నమోదు చేసినాయి. బహుశా నాకు తెలిసి చరిత్రలో ఈడీ సిబిఐలు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇది ఒకటే ఉంటుంది, లేదా ఇది నెంబర్ 1 అయి ఉంటుంది. ఈ కేసు ఎక్కడ ఏ చిన్న ఆధారం లేకుండా, ఎక్కడ ₹1 మాది నష్టం జరిగింది అని ఎవరు కాంప్లైంట్ ఇవ్వకుండా, మా డబ్బులు ఏదో బ్యాంకుల నుంచి ఎవరో తీసుకుంటుంది ఇంకో చెప్పకుండా, లేదా ఎటువంటి నగదు దొరకకుండా, ఈ పలానా బ్యాంక్ నుంచి పలానా బ్యాంక్కి ఏదైనా అక్రమంగా ట్రాన్స్ఫర్ అయిందనే ఒక ఆధారం లేకుండా, ఏది లేకుండా మూపబడ్డ కేసు. కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంలో ఇక్కడ కేసీఆర్ గారిని, అక్కడ కేజ్రీవాల్ గారిని ఇబ్బంది పెట్టడం కొరకు మోడీ అండ్ కో కలిసి చేసిన కుట్రలో భాగంగా వచ్చిన కేసు తప్ప ఇది వాస్తవానికి ఏం ఆధారాలు లేవు. నిన్న మనం చూసినాం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంలో సిబిఐ ఈడీకి సంబంధించిన న్యాయవాదులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో మాట్లాడడానికి, చెప్పడానికి, ఆధారాలు లేని ఆధారాల కొరకు ప్రయత్నం చేసి ఎట్లా వాళ్ళు సతమతమైనా మనం చూసాం. వాస్తవానికి పట్టపగలు దొరికి నోట్ల కట్టలతో దొరికిన వాళ్ళేమో బెయిల్ మీద వచ్చి అధికారం చెలాయిస్తారు. ఏ ఆధారం లేని కేసు, అక్రమ కేసును పెట్టిన వాళ్ళు బెయిల్ మీద వస్తేనేమో ఈ రకంగా ఏడుస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే, మోడీకి బీ టీమ్గా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం మోడీకి బీ టీమ్గా పనిచేస్తూ ఉంది. మొట్టమొదటి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బీజేపీ నాయకులు అది ఆలోచించుకోండి. మోడీ మిమ్మల్ని లెక్కపెట్టడం లేదు. ఎప్పటికైనా రేవంత్ అనే మనిషి తెలంగాణలో ఉన్న పద్ధతుల్లో మోడీ గారి వ్యవహారం ఉంది. వాల్మీకి కుంభకోణం కేసులో ఇంత స్పష్టంగా 180 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా మారి తెలంగాణకు 45 కోట్ల రూపాయలు పైగా వచ్చి, స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అకౌంట్లలో కూడా వచ్చి అక్కడ ఆధారాలను రెడీగా ఉంటాయి. ఎందుకు నోరు మెదుపుతలేరు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, బీజేపీ రాష్ట్రానికి?
ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ మోడీ బీ టీం తప్ప ఇంకొకటి కాదు. అందుకే ఇద్దరు కలిసి ఇప్పటికి కూడా వాస్తవానికి ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన దాని ఫెయిల్యూర్స్ పైన మాట్లాడాల్సిన బీజేపీ ఇంకా కేసీఆర్ పైన అక్కసు వెలగక్కుతుంది. 9 నెలలైన పరిపాలన చేతగాక కాంగ్రెస్ పార్టీ మేమే మంత్రులం, బీఆర్ఎస్ పార్టీనే ముఖ్యమంత్రి, మంత్రులన్న పద్ధతులు మా మీద దాడి చేస్తుంది. రెండు కలిసి ఇంకా కేసీఆర్ పైన బీజేపీ బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్నాయంటే వాళ్ళ బలహీనత ఏందో అర్థమవుతుంది, వాళ్ళ ఐక్యత ఏందో అర్థమవుతుంది. ఎవరేం చెప్పినా ఈ కేసు అనేదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక బీజేపీ కుట్ర తప్ప అది ఒక చెత్త ఆధారం లేని చెత్త కేసు తప్ప ఇంకోటి కాదు. మేము మొదటి నుంచి చూపించినట్టుగానే కవిత గారు చాలా స్వచ్ఛంగా బయటకు వచ్చింది. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జిలు చేసిన కామెంట్స్ని చూస్తేనే మనకు ఆ కేసులో ఏం పసలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఏమంటున్నా, ఇక్కడ మాకు స్కోపే లేదు విలీనాల గురించి పొత్తుల గురించి మాట్లాడడానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మోడీకి ఏ టీం బి టీం, ఇక్కడ రెండే ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడనేది సమస్య, రేవంత్ రెడ్డి మోడీతో ప్రత్యక్షంగా ఎప్పుడు కలిసి అనేది సమస్య తప్ప ఇది ఇక్కడ ఇంకా చర్చ లేదు. పాపం అది తెలియక డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవానికి మిలియన్ మార్చ్ లెక్క రావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 నాడు పెద్ద ఎత్తున వేలాది మందిని నక్లెస్ రోడ్డు మొత్తం ఆనాడు తెలంగాణ సాధనలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ ఆకాంక్షను వెలిబుచ్చిండ్రో ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ 9 నాడు తరలి వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఏర్పాటు ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడము నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ అవకాశం చాలా అరుదు, ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి ఇట్లాంటి అవకాశం వస్తుంది. ఈ అవకాశం నాకు రావడం, నా మంత్రివర్గ సహచరులు పెద్దలందరూ ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలవడం, ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం. మీడియా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున డిసెంబర్ 9 నాడు విగ్రహ ప్రతిష్ట విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు. హైకోర్టులో జీవో 46 పిటిషన్లు కొట్టివేయడం చాలా బాధాకరం. ఎంతో మంది నిరుద్యోగుల జీవో 46 బాధితుల పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మాకు న్యాయం చేయమని కోర్టు మెట్లెక్కితే ఇక్కడ కూడా నిరాశ ఎదురైంది. నిరుద్యోగులు ఎవరు బాధపడద్దు, నిరాశ చెందొద్దు. జీవో 46 ను రద్దు చేసేంత వరకు పోరాడదాం. ఓ వెత్తున ఉద్యమిస్తూనే ఉందా, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. 46 విషయంలో జీవో 46 బాధితులు వేసినటువంటి పిటిషన్ను ఈరోజు హైకోర్టు కొట్టివేయడం నిజంగా జియో 46 బాధితులందరినీ కూడా నిరాశపరిచింది. మాకు కోర్టు అయినా న్యాయం చేస్తాయనే నమ్మకంతో ఈరోజు వందలాది మంది వాళ్ళు జొమాటోలు చేసి, దాని తర్వాత క్యాటరింగ్ చేసి, కూలి పని చేసి, వాళ్ళు రూపాయి కూడబట్టి లాయర్లను పెట్టి ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కూడా మరి కొట్టివేయబడడం నిజంగా చాలా దురదృష్టకరం. గౌరవ హైకోర్టు మీద, గౌరవ న్యాయస్థానాల మీద మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. తప్పకుండా మరి జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా మరి చదివి పూర్తిగా రివ్యూ చేసి ఏ రకంగా ఈ తీర్పునిచ్చారని చెప్పేసి మరి అనలైజ్ చేసిన తర్వాత న్యాయపరంగా దీని విషయంలో ఎట్లా ముందుకెళ్లాలనే దాని మీద మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు శాసనసభ ఎన్నికల సందర్భంగా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, తర్వాత జరిగినటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్
పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సందర్భంగా మీరు జియో 46 విషయంలో మీరు ఇచ్చినటువంటి మాట మీద మీ వైఖరి ఏంది? మీరు ఆ రోజు రద్దు చేస్తామని చెప్పి ఎందుకు రద్దు చేయడం లేదు? ఈరోజు మీ నిర్ణయం వల్ల, మీ వైఖరి వల్ల ఈరోజు వందల మంది మెరిట్ విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. చాలా మంది జియో 46 బాధితులు అంటున్నారు. వాళ్ళు బాధితులు కాదు, హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్. వాళ్ళు 60 మార్కులు వచ్చిన వాళ్ళు ఈరోజు పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంటే 126 మార్కులు వచ్చే వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కి ఈరోజు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. చాలా దురదృష్టకరం. ప్రభుత్వం తలుచుకుంటే క్షణంలో ఒక ఉత్తర్వును వాళ్ళు విడుదల చేయొచ్చు. కానీ ఈరోజు మొండికేసి ఓడెక్కదాక ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నా చందంగా ఈరోజు వాళ్ళను అద్దమైకుల్లాగా వాడుకున్నారు. ఎన్నికల సామాగ్రిలాగా ఎన్నికల సందర్భంగా వాడుకొని వదిలేసింది తప్ప నిజంగా వాళ్ళ యొక్క సమస్యను అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడం కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయాలి. అది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ప్రభుత్వ లాయర్ కేసు అటెండ్ కాదు. ప్రభుత్వ లాయర్ వచ్చి కనీసం వీళ్ళకి అనుకూలంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయడు. మరి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాము. మరి జియో 46 బాధితులందరితోని వాళ్ళు ఎంతో నిరాశతో ఉంటే వాళ్ళతో నేరుగా ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీ నుండి వారి ఫోన్లో మాట్లాడడం జరిగింది. మీకు అన్ని రకాలుగా మేము మద్దతుగా నిలుస్తాము, మీ పోరాటంలో మేము భాగస్వామిగా ఉంటాము, మీ వెన్నంటి ఉంటాము, మీరు ఎవ్వరు కూడా నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే దీన్ని సుప్రీంకోర్టులో కూడా వేసైనా సరే మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు ఉంటామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వందలాది మంది జియో 46 బాధితులందరికీ కూడా, జియో 46 అభ్యర్థులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవ్వరు కూడా నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. మాకు తెలుసు మీరు చిన్న కుటుంబాల నుంచి వచ్చిండ్రు, కూలీ నాలీ చేసి 100 రూపాయలు కూడబెట్టి మీరు లాయర్లకు ఫీజులు కట్టిళ్ళు. మీరు చిన్న కుటుంబాల నుంచి వెళ్ళి చాలా కష్టపడి కోచింగ్లు తీసుకొని మరి మీరు 120 మార్కులు 126 మార్కులు సాధించడం మాకు తెలుసు. ఆ విషయము మీరు నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. మీ తరపున కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక నమ్మకంతో ఉండండి, తప్పకుండా న్యాయస్థానాన్ని మనకు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఇంకా 50 ఏళ్లకైనా వచ్చేది కాదు. అందుకు సోనియా గాంధీ పుట్టినరోజు నాడు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ పుట్టినరోజు ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పి వారు నిర్ణయించడం కూడా మరొక శుభవార్త తెలంగాణ ప్రజలకు. సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఇప్పుడు కాదు ఇంకా 50 ఏళ్ళకైనా రాదని అందరికీ తెలుసు. 10 మందిలో క్రూరత్వం చూపడం, అవమానపరచడం, హింసించడం, తాను తీసుకున్న నిర్ణయాలకు ఎదుటివారి బాధపడుతుంటే నవ్వించడం. అందుకనే కుటుంబ సర్కార్కు శాడిస్ట్ సర్కార్ అనక తప్పడం లేదు. ఉద్యోగస్తులను బహిరంగంగా తిడుతూ అవమానిస్తుంటే అవి ఉద్యోగ సంఘాల వారికి పొగడతల్లా ఉన్నాయా? వెంటనే ఉద్యోగ సంఘాలు స్పందించాలి. చంద్రబాబు నాయుడు ఉద్యోగస్తులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్సీబీఎన్ పదే 95 నాటి సీఎం చూస్తానంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? రామారావు గారిని వెనుపోటు పడిచే అధికారాన్ని చేజిక్కించుకోవడమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అభివృద్ధి సంక్షేమ పరంగా చంద్రబాబు నాయుడు అధికారంలో లేని కాలమే బాగుందని అనేక గణాంకాలు, అనేక రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ఎర్ర బుక్కును పక్కన పెట్టుకొని ఇష్టానుసారం ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అనేక మంది అధికారులకు మంచి పోస్టింగ్ ఇచ్చారు. వాటికి ఉదాహరణ ఉద్యమ ప్రద్యుమ్న, సాయి ప్రతాప్, సతీష్ చంద్ర, గిరిజా శంకర్, కాటమనేని భాస్కర్, ప్రవీణ్ కుమార్ ఠాగూర్, పివి రమేష్ హత్యల దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. వీటిని ప్రజలను డైవర్ట్ చేయడానికి ఫైల్స్ బాగుతో మొదలు పెట్టారు. అందుకే వీటిని చంద్రబాబు ఫైల్స్ అంటున్నాం. మద్రపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్స్ తగలబడింది షార్ట్ సర్క్యూట్ వలన అని చంద్రబాబు నాయుడు గారి నెల్లూరు పర్యటనలో చెప్పారు. ధవళేశ్వరం ఫైల్స్ అంశం కూడా అవేమే ప్రాధాన్యత గల పత్రాలు కావని ఆర్డీఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఓపీఎస్ అన్నారు, అంతా స్వర్గమే అని యుగమే అన్నారు, అంతా స్వర్ణయుగమే అన్నారు. ఇక స్వర్గం సంగతి అటు ఉంచితే ఇప్పుడు అంతా ఉద్యోగస్తులకి నరకంగా తయారైందని అంటున్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉద్యోగులపై వేధింపులు అధికమయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు జనసేన కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఇష్టానుసారం బహిరంగంగా అవమానిస్తూ వాళ్ళని తీవ్రమైనటువంటి ఒత్తిడిలోకి నెట్టేస్తూ బహిరంగంగా అవమానపరుస్తుంటే ఉద్యోగ సంఘాలు కూడా వీటిపై ఎందుకు స్పందించడం లేదని మేమైతే ఆవేదన వ్యక్తం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా, బహిరంగంగానే చాలామంది అధికారులు మీరు నిద్రపోతున్నారు, మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి,
ఇంకా తమాషాలు చేస్తున్నారు ఏంటని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇవి మాట్లాడడంతో పాటుగా 95 చంద్రబాబు నాయుడు గారిని చూస్తారని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తారు. 95 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అది కూడా వివరంగా చెప్తే బాగుండేది. చంద్రబాబు నాయుడు గారు 95 సీఎం అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర ముఖ్యమంత్రి పదవి లాక్కొని ఆయన అధికారం చెలాయించిన ప్రజల దగ్గర నుంచి ఆదరణ రాలేదని ఆయన ప్రజల్ని పక్కదారి పట్టించడానికి అనే ఆకస్మిక తనిఖీలని, ఉద్యోగస్తుల్ని బెదిరించడం, అదేవిధంగా అందరి ముందు ఉద్యోగస్తుల్ని అవమానపరచడం ఇట్లాంటివి చేసి ఒక హై డ్రామా సృష్టించారు. మరి 95లో కూడా ప్రత్యామ్నాయ మీడియా కానీ సోషల్ మీడియా కానీ లేదు. అందుకని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆటలన్నీ సాగిపోయినాయి. 95 సీఎం అంటే ఇదే కదా. మీరు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పదవి లాక్కున్నా మీకు ప్రజాదరణ రాలేదని రాజకీయాన్ని పక్కదారి పట్టించడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసిన మాట వాస్తవం కాదా? వాస్తవం కాదా? ఇది కదా 95 సీఎం అంటే. చాలామందికి ఈ విషయం తెలియదు. ఈ విషయం కూడా మీరు వివరించి చెప్పుంటే చాలా బాగుండేది. ఉద్యోగస్తుల్ని బహిరంగంగా అవమానపరిచి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు నవ్వుకుంటున్నారు. దీన్ని ఏమనాలి? ఈ లక్షణాలని ఏమనాలి? ఎవరన్నా బాధపడతా ఉండి ఇబ్బంది పడతా ఉండి ఎదుటి వ్యక్తుల్ని మనం అవమానపరిచినప్పుడు మనం నవ్వుకుంటున్నాం అంటే దాన్ని శాడిస్ట్ లక్షణం అంటారు. దాన్నే శాడిస్ట్ లక్షణం అంటారు. మరి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని శాడిస్ట్ సర్కార్ అనాలా? చెప్పండి, శాడిస్ట్ సర్కార్ అనాలా? ఈ మాట అనక తప్పట్లా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలను చూసి ఇది శాడిస్ట్ సర్కార్ అని పేరు పెట్టాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో వస్తారు, బ్రహ్మాండంగా మాకేదో చేస్తారు అని అందరూ భావించారు. కానీ ఈరోజు ఏమైంది? ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగస్తుల్ని తిట్టడం, అవమానించడం. ఇది వాస్తవం కాదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తుల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశారు, పథకాల అమల్లో భాగస్వామ్యం చేశారు. ఎంతో అద్భుతంగా ఉద్యోగస్తులతో కలిసి పనిచేసినటువంటి సందర్భం. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారంటే దానికి ఉద్యోగస్తులందరూ కూడా సహకరించబట్టే. అద్భుతంగా ఆ పథకాన్ని అమలు చేశారంటే ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉద్యోగస్తుల్ని భాగస్వామ్యం చేయబట్టే మంచి ఫలితాలు సాధించారు. ఈ రోజున ఉద్యోగస్తులు ఎక్కడ పడితే అక్కడ అవమానించడం. మీకు ఎక్కడైనా గౌరవం ఉందా? మీరు నమ్మారు, మోసపోయారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులకి చొక్కాలు చూపిస్తా ఉన్నారు. మీ పరిస్థితి వల్ల ఎలా ఉందో తెలుసుగా మీకు. నేరేడు చెట్టు, కోతి, ముసల కథలో కోతి మోసపోయినట్టు అయిపోయింది. అదేవిధంగా బంగారు కడియం, పులి కథలో బాటసారి పులిని నమ్మినట్టు అయిపోయింది మీ పరిస్థితి అలాగే అయిపోయింది. ఉద్యోగస్తులకి ఈ రోజున చుక్కలు చూపిస్తున్న మాట వాస్తవం. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులను టార్గెట్ చేశారా? ఎక్కడైనా వేధించారా? బహిరంగంగా ఎక్కడన్నా ఇబ్బంది పెట్టారా? వర్గాలుగా విడదీసిన వాతావరణం ఎక్కడన్నా ఉందా? ఇష్టం లేని వారి మీద రైడ్స్ చేయించి దెబ్బ కొట్టేటువంటి తప్పుడు చంద్రబాబు గారి విధానం, సాంప్రదాయాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఈ విషయాలన్నింటినీ కూడా ఉద్యోగస్తులు ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ఉద్యోగస్తుల్ని వేధించి వెంటాడి సంఘటనలు చూసిన తర్వాత చాలామంది ఉద్యోగస్తులు బయట మాట్లాడుకుంటున్నారు. మనందరం అనవసరంగా నేరకపోయి బాబు పవన్ కళ్యాణ్ గారి కూటమిని మనం గెలిపించుకున్నాం, మనం తెచ్చుకున్నాం అనే తప్పుడు భావన ఈ రోజున, ఒక ఇబ్బంది పడేటువంటి భావన వాళ్ళలో వచ్చేసింది. అదేవిధంగా మీరు చూస్తే గతంలో అనేక గణాంకాలు తీసుకోండి. దీని మీద ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధం.
చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో పాలనలో లేనప్పుడే చాలా బ్రహ్మాండంగా జరిగాయని గణాంకాలు అయితే వివరిస్తూ ఉన్నాయి. దీని మీద ఎవరితో అయినా సరే బహిరంగ చర్చకు సిద్ధమని కూడా మేమైతే తెలియజేస్తున్నాం. మరి ఎంతో అనుభవం ఉంది, అద్భుతమైనటువంటి పాలన చేస్తారు, చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారంటే ఆయన అనుభవం దేనికోసం, ఆయనకి దేంట్లో అనుభవం ఉంది, దీని మీద కూడా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి. ఆయన్ని పొగిడేటువంటి వ్యక్తులు కూడా ఆలోచన చేయాలి. బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు? ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారు కదా, బడ్జెట్ ప్రవేశపెట్టలేనప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లా? దీని మీద ప్రజలు కూడా ప్రశ్నించాలి. రాష్ట్రంలో ఎర్ర బుక్ అనే ఒక ఎర్రి బుక్ని పట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని వేధిస్తా ఉన్నారు ఇష్టానుసారం. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారం వేధిస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులను అయితే వేటు వేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడికి బదిలీలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇలా జరిగిందా? చెప్పండి, గత ప్రభుత్వంలో ఇలా జరిగిందా? ఆ ఎర్రి బుక్కని పట్టుకొని ఉద్యోగస్తులను ఇష్టానుసారం వేధిస్తూ ఉన్నారు. మరి గతంలో ప్రద్యుమ్న గారు సీఎంఓ ఆఫీసులో పనిచేశారు. మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పోస్టింగ్ చేయలేదా? సాయి ప్రతాప్ గారికి ఇవ్వలేదా? సతీష్ చంద్ర గారికి, గిరిజాశంకర్ గారికి, కాటమనేని భాస్కర్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా డీజీపీగా పనిచేసినటువంటి ఠాగూర్ గారికి, పివి రమేష్ గారికి, ఇలా చాలామందికి ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టింగ్లు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మర్చిపోయి అన్ని అబద్ధ ప్రచారాలు, అవాస్తవ ప్రచారాలు మీడియాను అర్థం పెట్టుకొని ఉద్యోగస్తుల్ని వేధించాల్సినంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళ మీద అంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు కావాలని వాళ్ళ అధికారుల మీద కూడా ఏదో ఒక ముద్ర వేయడం, వాళ్ళని సస్పెండ్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నోటీసులు ఇవ్వడం. ప్రజలందరూ కూడా సూపర్ 6 అమలు చేయలేదని ప్రజలు అడుగుతూ ఉంటే ఇక్కడ కూడా మళ్ళీ కుట్ర, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి కావాలని చంద్రగిరిలో, మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడిపోయాయని, అట్లాగే ధవళేశ్వరంలో ఫైల్స్ తగలబడిపోయాయని ఇష్టానుసారం విసుకునే ప్రచారం చేశారు. ఇవన్నీ చంద్రబాబు గారి ఫైల్సే. ఇవన్నీ చంద్రబాబు ఫైల్స్ అంటారు. ఇట్లన్నింటినీ కూడా వాస్తవాన్ని కప్పిపుచ్చి అబద్ధ ప్రచారాలు చేశారు. మదనపల్లిలో కాలిపోయినటువంటి ఫైల్స్ షార్ట్ సర్క్యూట్ వల్లే కాలిపోయాయని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నెల్లూరు మీటింగ్లో కూడా చెప్పారు కదా. ఇంకా దాని మీద విషయ ప్రచారం ఏంటి? అదేవిధంగా ధవళేశ్వరం ఫైల్స్ ఘటనలో కూడా అవి ప్రాధాన్యత లేవని ఆర్డీఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి వరకు బయటకు వచ్చి చెప్పారు. అయినా ప్రతిపక్షం మీద విమర్శ. వీటి మీద చంద్రబాబు ఫైల్స్ అని ఒక సిరీస్ తీయాలి. ఇక్కడి నుంచి చంద్రబాబు ఫైల్స్ అని ఒక సిరీస్ తీయాలి. ఇంత తప్పుడు ప్రచారం ఏంటి? ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, ఉద్యోగస్తుల సర్వీసు 30 ఏళ్ల పైన ఉంటుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్లోని లక్నవరం ఐలాండ్లో రాత్రి బసానంతరం లక్కవరం నుండి బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లాలో గవర్నర్ గారి 2 రోజుల పర్యటన ప్రశాంతంగా ముగిసింది. క్లోజర్ తీసుకోండి.
బులెటిన్లో హెడ్లైన్. ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశం మీద కాంగ్రెస్ బీజేపీల కామెంట్స్ పై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవానికి మిలియన్ మార్చ్ లెక్క రావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైకోర్టులో జీవో 46 పిటిషన్ను కొట్టివేయడం చాలా బాధాకరం. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఇంకా 50 ఏళ్లకైనా వచ్చేది కాదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.